ఫిల్మీ న్యూస్. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన ప్రయాణానికి సిద్ధమయ్యారు. తన కెరీర్ లో 13వ చిత్రంగా తెరకెక్కనున్న కొత్త సినిమాకు KA13 అనే వర్కింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈసారి కిరణ్ అబ్బవరం హీరోగా మాత్రమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషంగా మారింది. దర్శకుడిగా ఆయనకు ఇది తొలి ప్రయత్నం కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. జాయ్ ఫిలిమ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. లాడ్జ్ లేదా హోటల్ రిసెప్షన్ వద్ద కనిపించే గంటను చూపించిన తీరు సినిమాపై కొత్త అంచనాలను పెంచింది. కిరణ్ అబ్బవరం ఈసారి ప్రయోగాత్మక కథతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త ప్రయాణంలో ఆయనకు ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పెద్ది సినిమా విడుదల తర్వాత పలు అంశాలతో వార్తలో నిలుస్తోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రపై మాత్రం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పాత్రకు ప్రాధాన్యత తక్కువగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం పారితోషికం కోసమే ఈ సినిమా చేశారని వ్యాఖ్యలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో విడుదల తర్వాత జాన్వీ ప్రచార కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించకపోవడం చర్చకు దారితీసింది. ఈ సినిమాకు జాన్వీ కపూర్ సుమారు 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో చేసిన దేవరా సినిమాతో పోలిస్తే ఈ మొత్తం ఎక్కువగా ఉందని సమాచారం. అయితే పాత్రకు సంబంధించిన స్పందన కారణంగా కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తున్నప్పటికీ జాన్వీకి సంబంధించిన అంశాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆమె దృష్టి హిందీ చిత్రాలపైనే ఉందని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా ద్వారా మరో కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు దండోరా చిత్రంతో గుర్తింపు పొందిన మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఇందులో నటించబోయే హీరో ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ కథకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అన్ని ఏర్పాట్లు పూర్తయితే ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. రుక్మిణి వసంత్ ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాని నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా కూడా విభిన్నమైన కథతో రూపొందుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుండే నాని ఈసారి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారనే ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు శంకర్, AR మురుగదాస్ ప్రస్తుతం మళ్లీ తమ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక అంశాలను కమర్షియల్ కథనాలతో మేళవించి ఎన్నో విజయాలు అందుకున్న ఈ దర్శకులు కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. ఇటీవల వచ్చిన చిత్రాల ఫలితాలతో వీరు మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ సినిమాలకు ముందు చిన్న స్థాయి చిత్రాలతో విజయాన్ని అందుకొని మళ్లీ తమ పాత ఫామ్ లోకి రావాలని ఆలోచిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు శంకర్ తన కలల ప్రాజెక్టు వేల్పరి తెరకెక్కించే ముందు ఒక కమర్షియల్ సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా AR మురుగదాస్ కూడా భారీ చిత్రానికి ముందు ఓ చిన్న సినిమా ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు దర్శకులు తమ ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నవారే. ఇప్పుడు వీరి తదుపరి అడుగులు ఎలా ఉంటాయనే ఆసక్తి సినీ అభిమానుల్లో పెరుగుతోంది. కంబ్యాక్ కోసం వీరు ఎలాంటి కథలను ఎంచుకుంటారో వేచి చూడాలి. మెగా పవర్
పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రభావాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన తొలి వారం పూర్తయ్యేసరికి పలు ప్రాంతాల్లో ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే వసూళ్లు నమోదు చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రేక్షకుల స్పందన ప్రత్యేకంగా కనిపించిందని చర్చ సాగుతోంది. భారీ స్థాయిలో ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తుండటంతో అక్కడి మార్కెట్లో సినిమా హవా కొనసాగుతుంది. మాస్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో కలెక్షన్లు మరింత బలపడుతున్నాయి. మొదటి వారం ముగిసిన సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా ప్రదర్శనపై ఆసక్తికరమైన విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో పెద్ది సాధిస్తున్న వసూళ్లు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పలు కేంద్రాల్లో సినిమా స్థిరమైన ఆక్యుపెన్సీ కొనసాగించడం విశేషంగా మారింది. టికెట్ ధరలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల ఆసక్తి తగ్గకపోవడం ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం అక్కడ 18 కోట్ల భారీ షేర్ను నమోదు చేసి RRR రికార్డుని బద్దలు కొట్టినట్లు సమాచారం వినిపిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో పెద్దికు ప్రత్యేక స్థానం దక్కిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్ చిత్రాలకు లభించిన ఆదరణను మరోసారి ఈ సినిమా కొనసాగించిందనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 చిత్రంపై మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కీలక అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో షారుఖ్ ఖాన్ పేరు వినిపించినా ఇప్పుడు హృతిక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే తెరపై కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవంది. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రంపై తాజా సమాచారం మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. జైలర్ విజయంతో కొత్త రికార్డులు సృష్టించిన రజనీకాంత్ ఇప్పుడు జైలర్ 2తో మరింత భారీగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హృతిక్ రోషన్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఈ నెలలో చెన్నైలో చిత్రీకరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, SJ సూర్య, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్మెంట్పై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో కొత్త అంచనాలను రేకెత్తిస్తోంది. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వచ్చిన తాజా ప్రయోగాత్మక చిత్రం సింగీతం ప్రేక్షకుల ముందుకొచ్చింది. వయసు 90 దాటినా సృజనాత్మకతలో ఏ మాత్రం తగ్గని ఆయన మరోసారి తన ప్రత్యేక ఆలోచనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సంగీతం, భావోద్వేగాలు, ఫ్యాంటసీ అంశాలను మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపచేసేలా సాగుతోంది. కథలోని భావనతో పాటు దర్శకుడి విజన్ కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. వినూత్న కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని అందిస్తోంది. సింగీతం శ్రీనివాసరావు ఆలోచనలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మరింత బలం చేకూర్చింది. కథలోని భావోద్వేగాలను దర్శకుడు ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించారు. కొన్ని సందర్భాల్లో లాజిక్కు దూరంగా అనిపించే అంశాలు ఉన్నప్పటికీ కథనంలోని మానవీయ కోణం వాటిని అధిగమిస్తుంది. అనుకుమార్ అందించిన ఛాయాగ్రహణం, సాహిత్య బృందం పనితనం కూడా ప్రత్యేకంగా నిలిచాయి. నిర్మాణ విలువలు ఆకట్టుకునే స్థాయిలో ఉన్నాయి. చిన్నపాటి లోపాలు ఉన్నా మొత్తం మీద కుటుంబ సమేతంగా వీక్షించదగిన అందమైన ఫ్యాంటసీ మ్యూజికల్ డ్రామాగా సింగ్ గీతం నిలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG2 చిత్రంపై తాజాగా స్పష్టత వచ్చింది. మొదటి భాగం ఘన విజయం సాధించిన తర్వాత సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా చిత్ర బృందం చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని మేకర్స్ వెల్లడించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓజీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని పవన్ కళ్యాణ్ కెరీర్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా OG2 తెరకెక్కనుంది. సమయం ఎప్పుడు అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని, సుజిత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత చర్చలు ప్రారంభమవుతాయని నిర్మాతలు వెల్లడించారు. దీంతో సీక్వెల్ ఆగిపోతుందనే ప్రచారానికి చెక్ పడింది.
సోషల్ మీడియాలో అభిమానులు ఈ వార్తను పెద్ద ఎత్తున పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో ఎంతో కాలంగా చర్చనీయాంశంగా మారిన వెల్కమ్ టు దిస్ జంగిల్ చిత్రం ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కామెడీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను భారీ స్థాయిలో మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్ర ట్రైలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 4 నిమిషాలకు పైగా నిడివితో విడుదలైన ఈ వీడియోలో భారీ తారాగణం సందడి కనిపిస్తోంది. ఇండియాలో తొలి 2000 కోట్ల ఫేక్ ఫిల్మ్ అనే వినూత్న ట్యాగ్ లైన్తో ముందుకొస్తున్న ఈ చిత్రం విడుదలకు ముందే మంచి చర్చను రేకెత్తిస్తోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించారు. హెలికాప్టర్లు, పేలుళ్లు, అడవి నేపథ్యంలో రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటూ ఉండగా పరేష్ రావల్, జానీ లీవర్, సునీల్ శెట్టి, అర్షద్ వార్సీ వంటి నటుల కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారీ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. వెల్కమ్ ఫ్రాంచైజీకి ఉన్న ఆదరణను కొనసాగించేలా ఈ సినిమా రూపొందించినట్లు ట్రైలర్ సూచిస్తోంది. జూన్ 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాఘపై తాజాగా ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్ తొలి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తుంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్లో పుష్ప 1, 2 డిసెంబర్లో విడుదలై ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు అదే నెలలో రాకా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం అభిమానుల్లో సెంటిమెంట్ చర్చకు దారితీస్తోంది. దర్శకుడు అట్లీ ప్రత్యేక కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ విడుదల నిజమైతే మరోసారి బన్నీకి అదే సెంటిమెంట్ కలిసొస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.